మీడియా మిత్రులారా, ఇవాళ శాసనమండలిలో జరిగినటువంటి పరిణామాలు చాలా దురదృష్టమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. బహుశా చారిత్రాత్మకంగా మనకు తెలిసి దాదాపు 400-500 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా ఎవరు కూడా ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎవరు చేసి ఉండలేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవుని ప్రసాదమైనటువంటి లడ్డు అపవిత్రంగా మారిపోయిందనేటువంటి ఆరోపణ, ఇది చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. మేము దానిని రాష్ట్ర ప్రజానీకానికి నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వమేనా, నిజ నిజాలు తెలియజేయవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆధారపడి ఉంది. ఆ లడ్డూలో కల్తీ జరిగింది. దానిలో గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు, నెయ్యి, నూనె కలిసిందనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారితో సహా కూడ నాయకులందరూ చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వారిచ్చినటువంటి డైరెక్షన్ మేరకి సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ కూడా తన నివేదికలో స్పష్టంగా చెప్పింది, తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదు అని స్పష్టమైనటువంటి రిపోర్టు ఆ సిట్ ద్వారా ప్రజానికానికి అందింది. ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక డిఫెన్స్లో పడిపోయింది. రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఇవాళ లేరు. ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనమండలిలో కూర్చొని దీని మీద 2-3 సార్లు చర్చించడం జరిగింది. శాసనమండలిలో స్పష్టమైనటువంటి చర్చ జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుబడితే అందుకు కూటమి ఒప్పుకొని సభలోకి వచ్చిన తర్వాత చర్చకి జరగకుండా అడుగడుగున అడ్డంకులు వేసే ప్రయత్నాన్ని గతంలో చేశారు. మొన్న 23వ తారీఖు మళ్లీ శాసనమండలిలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమయ్యి 26వ తారీఖున దీని మీద స్పష్టంగా చర్చించాలంటే కూటమి నాయకులు అందరూ కూడా స్పష్టంగా అంగీకరించారు. మళ్లీ సభలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో జరిగినటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండా ఇక్కడికి వచ్చి మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చర్చ ప్రారంభించగానే లెజిస్లేటివ్ కమిటీ మంత్రి గారు కేశవ్ గారు నిలబడి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీని మీద ముందు ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఆ తర్వాత మీరు చర్చ మొదలు పెట్టమని మాట్లాడతాడు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏ విధంగా వీళ్ళ కేశవ్ గారు మాట్లాడతారో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మళ్లీ ఈరోజు అదే కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సూటిగాడు మాట్లాడుతున్నాం. మీరు చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూలో జంతు అవశేషాలు ఉన్నాయి, కొవ్వు ఉన్నాయని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వాటిలో నిజానిజాలు బయటకు తీయాలని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే హిందూపూర్ సంస్థకి, హెరిటేజ్ సంస్థకి, వైష్ణవి సంస్థకి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి? కేవలం ఆర్థిక ప్రయోజనాలను ఆశించి ఇలాంటి ఆరోపణలు చేసి మీరు మీ హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి హిందూపూర్ హెరిటేజ్కి లాభాలు చేకూర్చాలని 350 రూపాయలుగా నిర్దేశించినటువంటి నెయ్యిని ఇవాళ మీరు ఏం చేశారు? హిందూపూర్కి 658 రూపాయలు నిర్ణయించి ఇవాళ సప్లై చేయడానికి సిద్ధమైపోయారు. ఎవరిది హిందూపూర్? హెరిటేజ్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ, హిందూపూర్కు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా దగ్గర ఉంచుకొని
ఇవాళ మాట్లాడటానికి చర్చకు సిద్ధంగా రండి మాట్లాడుతుంటే తోక ముడిచి ప్రభుత్వం ఏదేదో మాట్లాడి సభ్యత సంస్కారాలు లేకుండా సభనది వాయిదా వేసే విధంగా ప్రవర్తించి సభలో గందరగోళం సృష్టించి ఇచ్చిన మాటకి విలువ లేకుండా సభ నుంచి పారిపోయే ప్రయత్నం ఇవాళ కూటమి నాయకులు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే తెలియజేస్తున్నాం, ఏ తప్పుడు ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు మీద చేశారో ఆ సమస్యలకు సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. శాసనసభలో అటగోలుగా మాట్లాడి శాసన మండలిలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, చెప్పే ధైర్యం లేక, చెప్పే దమ్ము లేక ఇవాళ మీరు శాసనసభలో రచ్చరచ్చగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండకుండా ఇవాళ అడ్డదిడ్డంగా మాట్లాడి ఇవాళ ప్రభుత్వం పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ స్పష్టంగా తెలియజేస్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసిందిగా చెప్పడమే కాదు, మీరు వేసినటువంటి నిందలని నివృత్తి చేసుకునే విధంగా 4వ తారీఖైనా సరే ఈ లడ్డుకు సంబంధించినటువంటి చర్చ ఖచ్చితంగా జరగాలి. వాస్తవాలు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి ఏ విధంగా అధికారంలో వస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. అలాగే ఈ నెయ్యి విషయంలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారో అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలంటే దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.